మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా నిన్న థియేటర్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ తో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది గేమ్ చేంజర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ్ చరణ్ మూవీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయని టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ ను క్రాస్ చేసిందా లేదా అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజమౌళి దర్శకత్వం తెరకెక్కిన RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తుండటంతో పాటు తమిళ దర్శకుడు శంకర్ తొలిసారిగా ఓ స్ట్రైట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. శంకర్ సినిమా అంటే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ పక్కా అన్న ఇమేజ్ ఉండేది. కానీ స్నేహితుడు మూవీ నుంచి పరిస్థితులు తారుమారయ్యాయి. స్నేహితుడు, రోబో 2.0 సినిమాలు పర్లేదు అనిపించుకున్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత రాబట్టలేదని శంకర్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక గతేడాది విడుదలైన భారతీయుడు 2 ఆయన కెరీర్లోనే దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ టెన్షన్ మెగా ఫ్యాన్స్ కు పట్టుకుంది. మొత్తానికి భారీ అంచనాలతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ నిర్మించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో రికార్డు స్థాయిలో బిజినెస్ గా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నైజాంలో 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో 75 కోట్లు, సిడెడ్లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. ఇక నైజాంతో కలిపి 145 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మిక్స్డ్ టాక్ అందుకోవడంతో అంచనాలు తారుమారయ్యాయి. తొలి రోజు తెలుగులో 44 కోట్లు, తమిళ్లో 2.26 కోట్లు, హిందీలో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ మలయాళంలో 36 లక్షలు, ఓవర్సీస్ లో 4 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 52 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. RRR, పుష్ప 2 రికార్డులను టచ్ కూడా చేయలేదు. అయితే సంక్రాంతి సెలవులు, వీకెండ్ నేపథ్యంలో గేమ్ చేంజర్ వసూళ్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.